భారత్ మాల్దీవుల వివాదం ఇంకా కొనసాగుతుంది. చైనాకు వెళ్లొచ్చిన తర్వాత అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మరింతగా రెచ్చిపోతున్నారు. భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. తమది చిన్న దేశమే కావచ్చని, కానీ తమను బెదిరించే అధికారం ఎవరికీ లేదని పరోక్షంగా భారత్పై విమర్శలు గుప్పించారు. భారత్తో ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదంతా చైనా స్క్రిప్టేనా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల విషయంలో చైనా ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతోంది? హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ ఆసక్తులు ఏమిటి? భారత్ విషయంలో ఎలాంటి వ్యూహాలను మాల్దీవుల్లో బీజింగ్ అనుసరించబోతోంది? వాచ్ ది స్టోరీ. మాల్దీవుల్లో డ్రాగన్ కంట్రీ లక్ష్యమేమిటి? మాలి ఢిల్లీ బృందాన్ని చైనా ఎందుకు తెంచుతోంది? చైనాతో అంటకాగితే ఏమవుతుందో మాలీకి తెలుసా? తప్పుడు నిర్ణయాలు కారణాలతో ఇటీవల మాల్దీవులు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భారత్తో మాలీ సంబంధాలను తెంచుకోవాలనుకుంటుంది. అరేబియా సముద్రంలోని భారత్కు చెందిన లక్షద్వీప్ దీవుల్లోని ప్రధాని నరేంద్ర మోడీ బీచ్ షాట్లు అటు మాల్దీవులు ఇటు డ్రాగన్ కంట్రీకి తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. దీంతో భారత్పై విషం కక్కేందుకు ఆ దేశాలు ప్రయత్నించాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా భారత్ బగ్గుమంది. బాయ్కాట్ మాల్దీవుల పిలుపులను మాలీ నాయకత్వం ఇప్పుడు ఎదుర్కొంటుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులను మాల్దీవులు కోల్పోయింది. హిందూ మహాసముద్ర దేశానికి పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు ఆ దేశం కుదేలవుతోంది. అయితే అసలు మాల్దీవులు భారత్కు వ్యతిరేకంగా అడుగులు వేయడానికి కారణమేమిటి అంటే, బ్యాక్ స్టోరీలో అసలైన విలన్ డ్రాగన్ కంట్రీనే. భారత వ్యతిరేక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంలో, మాల్దీవియన్ అత్యున్నత అధికారంలో తమ తొత్తును కూర్చోబెట్టడంలో చైనా కుట్రలు దాగి ఉన్నాయి. దీనికి అసలు కారణం, హిందూ మహాసముద్రంలో తన పట్టును నిలుపుకోవాలని కమ్యూనిస్టు కంట్రీ ఎత్తులు వేసింది. డ్రాగన్ వేసిన ఉచ్చులో మాల్దీవుల సర్కార్ చిక్కుకుంది. నిజానికి భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో చైనాను మించిన దేశం మరొకటి లేదు. ఇదే మాల్దీవుల్లోని ప్రజల మనసుల్లో విషాన్ని నింపే ప్లాన్ అమలు చేసేలా చేసింది. యాంటీ ఇండియాను రెచ్చగొట్టి చైనా విజయవంతమైంది. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు మరోసారి రెచ్చిపోయారు. మాల్దీవుల్లోని భారత సైన్యం మార్చి 15లోగా ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు. దీనిపై భారత్ స్పందించింది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని విదేశాంగ శాఖ వెల్లడించింది. కానీ దీనిపై మాలీ స్పందించడానికి నిరాకరిస్తోంది. అసలు భారత్కు వ్యతిరేకంగా తెర వెనుక ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా మొయిజుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన నెల తర్వాత సంబంధాలు వేగంగా క్షీణించాయి. లక్షద్వీప్ దీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీంతో అక్కడి నుంచి మాటల యుద్ధం ప్రారంభమైంది. మోడీ ప్రకటనతో మొయిజు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు రెచ్చిపోయారు. ప్రధాని మోడీని బహిరంగంగానే దుర్భాషలాడారు. భారత ప్రధాని భారతీయుల గురించి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. మొదట ఆన్లైన్లో ప్రారంభమైన ఈ వివాదం క్రమంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనే స్థాయికి చేరుకుంది. అయితే మోడీపై వ్యాఖ్యలు చేసిన 3 మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత్లోని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, నెటిజన్లు బాయ్కాట్ మాల్దీవులంటూ నినదించారు. మాల్దీవులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ద్వీప సమూహ దేశానికి భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ట్రావెల్ పరిశ్రమలోని కీలక సంస్థలు టికెట్ల బుకింగ్లను నిలిపివేశాయి. దీనంతటికీ ముందు అంటే దశాబ్దాల కాలంగా మాల్దీవుల్లో చైనా దౌత్యవేత్తలు ఎక్కువగా చురుగ్గా ఉన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి నౌకా మార్గాలు మాల్దీవుల గుండా సాగుతున్నాయి. సాంప్రదాయకంగా మాల్దీవులపై భారత్ తీవ్ర ప్రభావం చూపుతోంది. మాల్దీవులకు భారత్ సెక్యూరిటీని దశాబ్దాలుగా కల్పిస్తోంది. రక్షణ సంబంధాల ఒప్పందాలతో పాటు సైనిక మద్దతును ఇస్తోంది. 1988లో మాల్దీవుల్లో తిరుగుబాటును అడ్డుకున్నప్పటి నుంచి అక్కడ భారత్ స్థిరమైన ఉనికిని కొనసాగించింది. భారీగా సైనిక శిక్షణ, రక్షణ సహాయాన్ని మాలీకి ఢిల్లీ అందించింది. వాస్తవానికి మాల్దీవుల రక్షణ, జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. 2000 దశకం చివరిలో చైనా వైపు శ్రీలంక మొగ్గు చూపింది. కానీ మాల్దీవులు మాత్రం భారత్ వెంటే నిలిచింది. అదే సమయంలో హిందూ మహాసముద్రంలో చైనా తన ఉనికిని విస్తరించుకోవడం ప్రారంభించింది. 2011లో మాల్దీవుల్లో తన మొదటి ఎంబసీని ఏర్పాటు చేసింది. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ తన కార్యకలాపాల ప్రభావ పరిధిని విస్తరించడానికి ప్రణాళికలు రచించింది. 2013లో అధ్యక్షుడిగా అబ్దుల్లా యెమెన్ ఎన్నికైన తర్వాత మాల్దీవులతో సంబంధాలను చైనా విస్తరించుకుంది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశం హోదాను మాల్దీవులు కోల్పోయింది. దీంతో చైనాతో యెమెన్ మరింత సఖ్యతను పెంచుకున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశపు హోదాను కోల్పోవడంతో అంతర్జాతీయ సహాయంపై మాల్దీవులు ఆధారపడ్డాన్ని ఆపేసింది. మొత్తం చైనాపైనే ఆధారపడ్డం ప్రారంభించింది. అంటే మాల్దీవులకు అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకటిగా చైనా మారిపోయింది. అప్పటి నుంచి మాల్దీవులకు చైనా నిధుల వరదను పారించింది. ఈ నిధులు ఎక్కువగా పాలకవర్గంలోని నేతల జేబుల్లోకే వెళ్లాయి. దీంతో స్థానికంగా నాయకులు బలపడ్డారు. చైనా పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. విద్యుత్ గ్రిడ్ పొడిగింపు, కొత్త అపార్ట్మెంట్ల నిర్మాణం, విమానాశ్రయ విస్తరణ వంటి సైనిక సంబంధాలు కూడా పెరిగాయి. ఈ క్రమంలో 2017లో 3 చైనా యుద్ధ నౌకలను నిలపడానికి మాలి అనుమతినిచ్చింది. జిన్పింగ్ కలల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIలో మాల్దీవుల అప్పటి అధ్యక్షుడు యమన్ చేరారు. మాల్దీవుల చుట్టూ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దృష్టి కేంద్రీకరించారు. BRI శాఖకు అనుబంధంగా ఉన్న సిల్క్ రూట్ ప్రాజెక్టును పొడిగించారు. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం $1,00,00,000 కోట్ల పైగా చైనా వెచ్చిస్తోంది. అందులో మాల్దీవుల ప్రాజెక్టులను భాగం చేసింది. చైనీస్ భౌగోళిక ఆర్థిక ఆశయాలను పొడిగించింది. ఈ క్రమంలో భారత్పై వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చేందుకు డ్రాగన్ వ్యూహం పన్నింది. భారత్కు పొరుగున ఉన్న దేశాలన్నింటినీ దూరం చేయడమే డ్రాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలోని భారత్కు పొరుగున ఉన్న మారిషస్, సిచెల్స్ వంటి దేశాలను చైనా తన వైపునకు తిప్పుకుంది. ఆయా దేశాలను చైనా ఎలా ఆకర్షించింది అంటే సింపుల్. మొదట దేశంలో ఆయా దేశాల్లో రాజకీయ, సైనిక నాయకత్వాన్ని గుర్తించి వారికి అనుకూలంగా వ్యవహరిస్తుంది. రెండో దశలో ఆయా దేశాల సముద్ర తీరం, భూములను చైనా దక్కించుకుంటుంది. ఈ క్రమంలో మాల్దీవుల విషయంలోనూ మొదటి దశను పూర్తి చేసింది. రెండో దశను ఇప్పుడు అమలు చేస్తుంది. మాల్దీవుల్లోని మారో అట్టల్ తీర ప్రాంతాన్ని సైనిక స్థావరంగా చైనా ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు భారత వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్న ముయూజుతో చైనాకు మరో అవకాశం వచ్చింది. వాస్తవానికి మాల్దీవుల్లో ఎన్నికలకు ముందు నుంచే చైనా అనుకూల, భారత వ్యతిరేక వైఖరులను రాజకీయ నాయకులు తీసుకున్నారు. ప్రస్తుత అధికార పార్టీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలోనే భారత్ గురించి అబద్ధాలను ప్రచారం చేయడంతో పాటు మాల్దీవుల జాతీయ విధానంగా మలచడంలో చైనా ప్లాన్ సక్సెస్ అయింది. దీంతో ముయూజు పార్టీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్నారు. దీంతో ముయూజు చైనాకు మరిన్ని దారులను తెరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే భారత సైన్యం వెళ్లిపోవాలంటూ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అనంతరం భారత్కు బదులుగా ముందు చైనాను ముయూజు సందర్శించారు. బీజింగ్ మాలి సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలను ముయూజు చేశారు. భారత్తో మాల్దీవుల సంబంధాలు మాత్రం దెబ్బతిన్నాయి. ఇవన్నీ చైనా విధానంలో భాగంగానే జరుగుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు చైనా ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. మాల్దీవుల్లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులన్నింటినీ నిలిపివేయాలని చైనా కోరుతుంది. మాల్దీవుల తీర ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను నిర్వహించకుండా ఆపాలని మాల్దీవులకు సూచిస్తుంది. అంతేకాదు, మాల్దీవుల జలాల్లో చైనా సర్వేలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. సాంప్రదాయబద్ధంగా ఆ పనిని భారత్ నిర్వహించింది. మాల్దీవుల్లో నౌకాస్థావరాన్ని అభివృద్ధి చేసేందుకు చైనా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చైనా పరిశోధక నౌకలు హిందూ మహాసముద్రాన్ని మ్యాపింగ్ చేస్తున్నాయి. చైనీస్ ఓడలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సముద్ర గర్భంలో సర్వేలు విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. చైనా లక్ష్యం ఒక్కటే, భారత, అమెరికా జలాంతర్గాములు వస్తే ఎలా అడ్డుకోవాలనే అంశంపైనే పరిశోధనలు చేస్తున్నాయి. స్నేహపూర్వక దేశాల జలాల్లో చైనా సముద్ర సర్వేలు చేయడం ఘర్షణకు దారితీస్తుంది. చైనా ఉద్దేశాలు భారత్కు స్పష్టంగా తెలుసు. కానీ అసలు సమస్య ఏమిటంటే మాల్దీవులను నిజంగా భారత్కు దూరం చేస్తుందా అన్నదే. నిజానికి మాల్దీవులు ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. దీంతో చైనా భారీగా రుణాలను మంజూరు చేస్తుంది. చైనా రుణాలు పెరుగుతున్న క్రమంలో సమీప భవిష్యత్తులో శ్రీలంకలాగే మాల్దీవులు కూడా చైనా ఉచ్చులో చిక్కుకుపోతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాంతీయ శక్తిగా భౌగోళిక రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్న భారత్తో సంబంధాలను, మాలి సత్సంబంధాలను కొనసాగిస్తేనే మంచిదని మాల్దీవుల నాయకులకు కూడా తెలుసు. లేదంటే చైనానే నమ్ముకుంటే హిందూ మహాసముద్రంలోకి ఎవరో మాల్దీవులను ముంచాల్సిన అవసరం లేదు. చైనానే ముంచుతోందనడంలో ఎలాంటి సందేహం